ఏమిటి అశోక్ వనంలో సీతలాగా ఈ చెట్టు కింద వనవాసం? నా కుంభకోణాన్ని వెళ్ళగొట్టావు. నా జీవితం అమ్మ కుంభకోణం. బెటాలియన్ అటెన్షన్. కుడి ఎడమ, కుడి ఎడమ, కుడి ఎడమ, కుడి తిర్, కుడి ఎడమ, కుడి ఎడమ. నేను కుంభకోణాన్ని కాదు, కుంభకోణం మా అన్నగాడు. నేను వాడి తమ్ముడు గాడిని, ఆర్కోణాన్ని. మా అన్నగాడు చాలా కష్టాల్లో ఉన్నానని సాయం చేయమని నాకు లెటర్ రాసినాడు. నేను డైరెక్ట్ గా అమెరికాలో విమానం ఎక్కి తిన్నగా మన కారంచేడు శ్మశానంలో దిగిలా వస్తున్నాను. ఎక్కడా మా అన్నగాడు? మర్ది గారు, అన్నయ్య గారిని వెతుక్కుంటూ లక్ష్మీస్వామిలా ఇక్కడికి వచ్చారా? నేనేం చెప్పను. మీ అన్నయ్య నాకు అన్యాయం చేసి అరణ్యవాసం వెళ్ళిపోయారు. అరణ్యవాసమునక? ఏ అరణ్యము? దండకారణ్యమా, కీకారణ్యమా? నాకు తెలీదు. అయ్యో వదిన గారు, మా అన్నగాడు మీ లవ్ అఫైర్ గురించి లెటర్లో వివరంగా వ్రాసినాడు. వాడికి ఇద్దామని ఒక పావు టన్ను బంగారం తెచ్చినాను. దీనితో ఏ రైస్ మిల్లో, షుగర్ ఫ్యాక్టరీయో పెట్టుకుని ఆనందంగా గడపమని చెప్పుటకు. బాధపడకండి వదిన గారు, మా అన్నగాడు మీకోసం తప్పకుండా తిరిగి వస్తాడు. మీరు ఈ బంగారం తీసుకుని మంచి బిజినెస్ పెట్టుకుని సుఖంగా ఉండండి. బాగుంది, చాలా బాగుంది. సింగర్ అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడన్నట్టు అయిందన్నమాట నీ కాపురం. చివరికి నేను భయపడ్డంతా జరిగింది. ఏమిటి నువ్వు భయపడదు పెద్ద? నీ నోటి వాగుడుతో మీ అత్తయ్యని విసిగిస్తావని, ఆవిడ మనసు విరిచేస్తావని. ఓసే చిత్ర, నీ కాలానే చెప్పాను, నీ నోటి దురుసు తగ్గించుకొని శాంతంగా సహనంగా కాపురం చేసుకోమని. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైందే? ఏమైంది? నాకు ఇప్పుడేం తక్కువైంది? ఆ మొగుడు ఆ కాపురం లేకపోతే నేనేమైపోను. ఈ జాండి పొట్టుకి ఇంత కూడు దొరకపోదు. ఏదో ఉద్యోగం చేసుకుంటాను, లేకపోతే ముష్టెత్తి బతుకుతాను. మొట్టమొదటిసారిగా బొచ్చి తీసుకొని నా దగ్గరికి రా, ముచ్చి ఘనంగా వేస్తాను. చచ్చిన రాను. మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు? నీళ్ళ ఓ అబ్బో సంపాదించేసిందని పెద్ద 7 అంతస్తుల మేడ ఉన్నది. మీ మీద గొప్ప కదా పెద్దలు కొట్టుకోవడానికి. అసలు ఎందుకు వచ్చారు చెప్పండి. చెప్పకుండా కూర్చుంటారేంటి? ఏమిటే, నేను ఈ ఇంటి అల్లుణ్ణి. నువ్వు అవునన్నా కాదన్నా నీ మొగుండి. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి కోడుకున్నాడు. వెళ్ళా. సిగ్గు లేకపోతే సరే. ఇంకెక్కడ సిగ్గులే, నిన్ను కట్టుకున్నప్పుడే బజార్న పడింది నా సిగ్గు. ఏమిటి ప్రభాకర్ గారు మీరు కూడాను? అదేదో పిచ్చిది, పిచ్చి వాగుడు అవుతుంది. మీరైనా సర్దుకుపోవచ్చు కదా. ఏం సర్దుపోవడం అండి, మా అమ్మది అసలే మిలిటరీ డిసిప్లిన్. ఇదేమో నోటుకొచ్చినట్టల్లా వాగేసింది. దాంతో ఆవిడకి బ్లడ్ ప్రెషర్ పెరిగి మంచం పట్టింది. దీన్ని చూస్తే దాన్ని మండి పడిపోతుంది. ఆవిడికి తగ్గే వరకు 4 రోజులు మీ ఇంట్లో ఉండరావే అంటే దానికి నానా రభస చేసి ఆవిడ ముందు ప్రతిజ్ఞలు చేసి మరీ వచ్చింది. పెద్ద పల్లాంటి నాగంలాగా. నేను పల్లాంటి నాగం అయితే మరి మీ అమ్మ కొట్టేనంటే కుర్చీ. ఆగండి ఆగండి ఆగండి. మీరు చెప్పారు కాబట్టి ఆగుతున్నానండి. లేకపోతే ఏమిటండి, ఒంటరిగా వచ్చింది కదా, ఎలా ఉందో చూసిపోదాం. నేను వస్తే ఇదేనా మర్యాద? ఏదో కోపం కదా, అదే సర్దుకుంటుంది. మీరు రెచ్చిపోతేలా? వస్తే చిత్ర వస్తానే. మీ మొగుడు పెళ్ళాల మధ్య నేనెందుకు? ఏమండి ఏమండి ఏమండి, నేను కూడా మీతో వస్తానండి. మీరుండండి. ఉండాలనే ఉందండి, కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను తన్ని తగిలేస్తుందేమోనని భయంగా ఉంది. మీరు భలే జోక్ చేస్తారండి. మా ఆవిడ కూడా ఇలాగే అంటుందండి. వస్తాను. ఏడుకొండవాడ వెంకటరమణ. అదేదో సాగుతుందిలే, కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు, అదేదో చేస్తే వాడే తెస్తాడు అని. పొమ్మంటే పోతాంగా, ఈ మర్యాదలన్నీ ఎందుకు? ఈ ఇంటికి అల్లుడు మీరు, మిమ్మల్ని పొమ్మని అధికారం మాకెక్కడుంది? ఉండండి. ఉందామనే వచ్చాను. భోజనాలు అవి ఏర్పాట్లు 10 నిమిషాలు ఆగండి, పట్టిస్తాం. మెక్కుదు కానీ దానికంత కోపం ఎందుకు? నెమ్మదిగా చెప్పొచ్చు కదా. అబ్బా, మోహన్ నెమ్మది చెప్పాలండి. కోడి కూర బ్రహ్మాండంగా ఉంది. ఆకు ఒక్క కూడా ఉంటే అదిరిపోద్ది. జాజికాయ జాపత్రేసి చిలకలు చుట్టిస్తే అబ్బో ఇంకా అదిరిపోద్ది. అదిరిపోద్దు. బాబు గారు కిలియా మస్తాన్, నా రసిక హృదయాన్ని మా ఆవిడ కంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావయ్యా. బాబు గారు స్వర్గం. ఏమిటి ఇక్కడ పడకేశారు? అదే భోజనాలు. ఇంకేం భోజనం? ఒక్క ముక్క కూడా మెలుచుకుని మొత్తం కోళ్ళు లాగిచ్చేసరిగా. ఆ భోజనం సరే, కట్టి పెట్టండి మీ నసుకుడు. ఇంటి దగ్గర మీ అమ్మగారు వెయిట్ చేస్తుంటారు, వెళ్ళండి. నేను వెళ్ళను, ఇక్కడే పడుకుంటాను. ఎక్కడా? ఇక్కడే పడుకుంటాను. సర్లేవండి. ఎందుకు? పక్కేస్తాను. అలా నా బాగుంది. ఎర్ర చీర కట్టుకున్నదెవరి కోసమో,
మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసమో ఎర్ర చీర కట్టుకున్నదెవరికో. చిత్ర చిత్ర ఆరు బయట పక్కేస్తున్నావుటే ఇక్కడ పక్కింటి చూస్తే అసహ్యంగా ఉంటుంది. బాగుండదే. బాగుండపోవటానికి నేనే మీ పక్కన పడుకోవట్లేదు. మీరు బయట, నేను లోపల. నేను బయట. చిత్ర 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 తలుపు తీవే. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఇదిగో నువ్వు తోడు లేకుండా ఒంటరిగా నేను చలిలో పడుకుంటే చచ్చిపోతానే. తలుపు తీవే. నేను తీను. తీవా పడుకోండి. हम तुम एक कमरे में बंद हो, एक कमरे में. हाय कांचना, వచ్చేసా. కాంచనా అల్లుడు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చారా? ఎండలో పడి వచ్చారు. మంచిలు తాగుతారా? కాఫీ తాగుతారా? టీ తాగుతారా? నేను మీ మర్యాదల కోసం రాలేదు. నేను కాశీలో ఉండగా మా తమ్ముడు ఆర్కోణం ఇక్కడికి వచ్చాడని తెలిసింది. వాడిని చూద్దామని కాశీ నుంచి లారీ ఎక్కొచ్చాను. ఆర్కోణం, ఒరే ఆర్కోణం. ఆయన లేరు. లేడా? ఏమైపోయాడు? వచ్చారండి. వెళ్తూ వెళ్తూ మా అమ్మకి ఆయన వచ్చారు, వెంటనే వెళ్ళిపోయారు. అయ్యో, అనవసరంగా ఇంత దూరం వచ్చానే. సరే కాంచనా, నీ కోసం కాశీ నుంచి ఈ బుడగల్ని తీసుకొచ్చాను. తీసుకో. వస్తాను. ఎక్కడికండి? ఈసారి రామేశ్వరం వెళ్ళిపోతాను. అల్లుడు గారు, మీరు రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, కాశీ వెళ్ళక్కర్లేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోండి. ఇదిగో సంగతి తెలుసా నీకు? ఏమిటే? చిత్రాంగి పుట్టింటికి వచ్చేసింది. అత్తతో పోట్లాడి పెట్టుకుందంట. వాళ్ళ ఆయన తన్ని తగిలేశాడు. ఏమే చిత్ర, మీ ఆయన్ని వదిలేసావంటగా? నీ అల్లుడు నీ కూతురు జడ కోసం పంపించాడంట. అదేం తప్పు చేసింది పెద్దమ్మా? ఎంత పొగరే నీకు? నీకెంత పొగరే? అంత మాట అంటే నా ముగ్గురు నా ఇష్టం. మీరు తిట్టుకుంటా కొట్టుకుంటా నీకెందుకంట? చిత్ర చిత్ర ఏంటి ఏంటి? నేను మీ పెళ్ళానా? కాదు, ఉప్పుడు గతిని. అలా ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు. అలా ఊళ్ళో వాళ్ళంతా అనుకోవాలని మీరు ప్రవర్తిస్తున్నారు కదా. కట్టుకున్నాడు దాన్ని కాపాడలేని మగాళ్ళు మీరు. మీ మహానికి ఒక పెళ్లిని పెళ్ళాను. వెళ్ళండి. ఇది బజార్ పప్పు కాదు, పరువు మర్యాద గల ఇల్లు. వెళ్ళి మీ కోరికలు తీర్చేందుకు ఒక బజార్ దాన్ని కొనుక్కోండి. వెళ్ళండి. ఉరువులు మెరుపులు లేకుండా ఏమిటయ్యా ఈ పిడుగుల వర్షం? ఈ పేటలో వాళ్ళు మంచి వాళ్ళు కారు బాబు. ఎదుటి వాళ్ళు కష్టాలు పడితే చూసి ఆనందిస్తారు. అమ్మాయి గారిని మాటలతో రోజు రోజుకి కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు బాబు. ఎందుకు? మీరు ఆ అమ్మాయి గారిని వదిలేసట, అందుకని. వేరే పేటలో మంచి మనుషులు ఉండే చోట ఇల్లు తీసుకోండి, మకా మార్చండి. అమ్మాయికి మీకు బాగా ఉంటుంది. రాము, ఇల్లు నాకు బ్రహ్మాండంగా నచ్చింది. చిన్నదైనా సింపుల్ గా నీట్ గా ఉంది. అద్దె ఎంత ఇమ్మంటావు? అద్దె సంగతి నీకెందుకు? ఫ్యామిలీని తీసుకొచ్చేయాలి. దాదా దాదా, అమ్మా, అడ్డమైన వాళ్ళు ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఈ మనిషి ఎందుకు వచ్చాడు? అడ్డమైన వాళ్ళు వెళ్ళేది బజారు కొంపలకి. ఇది పరువు మర్యాద గల వాళ్ళ ఇల్లు, అందుకే వచ్చాను. అయితే మాత్రం ఎందుకు వచ్చారు? కట్టుకున్న ఆడదాన్ని కాపాడుకోగలిగిన మగాడిని నిరూపించుకోవడానికి వచ్చాను. బజారు మనుషుల్ని కొనుక్కోగలిగిన స్తోమతున్నా ఈ బతుక్కి ఉన్న ఈ ఒక్క పిల్లని చాలనుకొని వచ్చాను. ఇంకో విషయం, రాము వాళ్ళ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. అది పరువు మర్యాద గల వాళ్ళ ఇల్లే. వస్తే నా పిల్లంతో అక్కడ కాపురం పెడదాం అనుకున్నాను. దానికి ఇష్టమైతే రేపు ఉదయం 9 గంటలకల్లా సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండమను. వచ్చి తీసుకెళ్తాను. ఏమండి, రండి పోచేతులు. అక్కర్లేదు, ఇంటి దగ్గర మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. చిత్ర, ఏ చిత్ర, ఏంటో ఎరుపు చిన్నపిల్లగా నవ్వాలి నవ్వాలి. హాయ్ సుబ్బమ్మ పిన్ని, బట్టలు తుతున్నావా? ఉత్కమా. అది సరే గాని నీ కూతురికి అల్లుడు జడ కోసి పంపాడు కదా, జడవన పెరిగిందా నాకు అలాగే బోర్డుగా తిరుగుతోందా? నేను మాత్రం రేపు మా ఆయనతో వేరే కాపురం వెళ్తున్నాను. అప్పుడప్పుడు చూస్తూ ఉండు. ఇదిగో ఒట్టి చేతులతో రాక
వచ్చేటప్పుడు నన్ను తీసుకురా. ఏం తీసుకురాకుండా వచ్చావంటే నీ కాళ్ళు రెండు ఇరుగుతాయి. అంటే ఏమిటో మనిషి 9 ఇంకా రాలేదు. టైం అయిపోతుంది. ఏమే చిత్ర ఇంకా బయలుదేరలేదా? బయలుదేరని పిన్ని, సామానంతా సర్దేశాను. ఆయన రావడం ఆలస్యం. ఆయన రాగానే వెళ్ళిపోవడమే. సరే అక్కడైనా సరిగ్గా కాపురం చేసుకో. అలాగేలే. ఇదిగో పిన్ని, నేను దూరంగా వెళ్ళిపోయాను కదా అని రాకుండా పోయారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండండి.